హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. వెల్కమ్ ఫ్రెండ్స్. ఇవాళ నేను మీ అందరికీ ఇన్స్టెంట్ టమాటో పచ్చడిని చేసి చూపిస్తున్నాను. చాలా చాలా టేస్టీగా కుదిరిందండి. చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో చూడటానికి. అబ్బా, నాకైతే చాలా నచ్చిందండి. ఎంత బాగుందంటే వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నానండి. ఎంతో టేస్టీగా ఉంది. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. చేసుకోవడం చాలా ఈజీ అండి. ఒకసారి చేసుకొని స్టోర్లో పెట్టుకున్నామంటే కనుక మనకి ఇంచుమించు 1 month వరకు ఇది స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. వాటర్ తగలకుండా చేసుకోవాలి పచ్చడిని మాత్రం. దీనికోసం అని చెప్పేసి నేను ముందు రోజు టమాటాలు తీసేసుకొని కడిగేసి వాటర్ ఒక నీట్గా కడిగేసి వాటర్ లేకుండా చక్కగా ఫ్యాన్ కింద అయితే డ్రై చేసి ఎండబెట్టేసుకున్నానండి. తర్వాత ఇగోండి ఇవాళ వీటిని చక్కగా పొడిగుడ్డతో తుడిచేసుకొని పెద్ద పెద్ద పీసెస్గానే అయితే నేను వీటిని అయితే కట్ చేసుకున్నాను. ఇదిగోండి చిన్న పీసెస్గా అయితే కట్ చేయలేదు, పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నాను. తడి మాత్రం లేకుండా చూసుకోండి. తడి ఉన్నది అంటే కనుక ఇది ఎక్కువ రోజులైతే స్టాక్ ఉండదు, ఫంగస్ వచ్చేస్తుంది, బూజు పట్టేస్తుంది. నెక్స్ట్ దీనికి ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోనైతే ఆయిల్ వేసుకున్నానండి. ఇది పచ్చడి కదా, ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే పడుతుంది. అంటే తొందరగా తినేస్తారు అని చెప్పేసి అంటే పచ్చడి ఆయిల్ ఎక్కువ వేయక్కర్లేదు. కానీ ఎక్కువ రోజు స్టాక్ ఉంచుకోవాలంటే మాత్రం కంపల్సరీగా డెఫినెట్గా ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేస్తేనే స్టాక్ ఉంటుంది. సాల్ట్ ఆయిల్ ఎక్కువ పడతాయండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇగోండి టమాటో పీసెస్ అన్నీ ఇందులో వేసేసుకొని శుభ్రంగా మిక్స్ చేసేసుకుంటున్నాను. టమాటోలు అయితే పెద్ద పెద్ద పీసెస్గానే ఎలాగే కట్ చేసుకోనండి. చిన్న పీసెస్గా అయితే మాత్రం కట్ చేసుకోవద్దు. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా ఎలా ఒకసారి నేను చేసిన స్టైల్లో అయితే మాత్రం చేసి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పులుపు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఇప్పుడు ఇందులోనికి కొంచెం చింతపండుని అయితే యాడ్ చేసుకోండి. అంటే మీకు ఎలా కావాలంటే మీ టేస్ట్ని తగ్గట్టు. నాకైతే ఎక్కువ పులుపు అయితే నచ్చదు కాబట్టి నేను ఇందులో చింతపండు అయితే యాడ్ చేసుకోలేదు. లేకపోతే ఈ స్టేజ్ వచ్చిన తర్వాత కొంచెం ఇందులోకి అయితే చింతపండుని అయితే యాడ్ చేసుకోండి. చింతపండు యాడ్ చేస్తే పులుపు బాగుంటుంది. నెక్స్ట్ ఇవి ఏం చెప్పాలి, నాటు టమాటాలు కూడా కాదు, నాటు టమాటాలు అయినా కూడా పులుపుగా ఉంటాయి కదా. అందుకని చెప్పేసి మీకు తగినట్టుగా మీరు కావాలంటే ఈ టైంలో కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకోండి. పుల్లగా ఉంటుంది. ఎప్పుడైనా జ్వరం వచ్చినా, ఒంట్లో బాగోపోయినా, నోటికి ఏదైనా చక్కగా తినాలి అనిపించినప్పుడు, అంటే ఏ తక్కిన ఫుడ్ ఏది తినకుండా ఉండాలి అనిపిస్తుంటుంది కదా, కొంచెం ఏదైనా పుల్లగా నోటికి ఏదైనా తినాలనిపిస్తే, టేస్ట్ నోటికి లేనప్పుడు ఇలాంటి ఐటెం ఏదైనా తినండి. కొంచెం ఒక ఫుడ్ తినడానికి నచ్చుతుందండి ఇట్లాంటివి ఏవైనా తింటే. హెల్త్ బాగోకపోయినప్పుడు డెఫినెట్గా ఎవరికైనా ఇది పెట్టండి. ఇలాంటి పచ్చళ్ళు చేసి చక్కగా తింటారు, నచ్చింది అని చెప్తారు కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదిగోండి చాలా వరకు దగ్గరకు వచ్చేసింది కదా. మీరు మాత్రం కొంచెం దగ్గరుండి కలుపుతూ ఉండండి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక 10 minutes వరకు అక్కర్లేదు, కానీ తర్వాత నుంచి మాత్రం దగ్గరుండి కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండకపోతే మాత్రం అడుగంటేస్తుంది. ఇదిగోండి అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి నేనైతే కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ మాత్రం కొంచెం ఎక్కువ పడుతుందండి. చెప్పాను కదా, సాల్ట్ అండ్ ఆయిల్ రెండు కూడా నేనైతే కొంచెం ఎక్కువే వేసుకున్నానండి. పచ్చడి కదా, సాల్ట్ అండ్ ఆయిల్ రెండు ఎక్కువ పడితే అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చల్లగా చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇంకా నేను ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని అయితే చక్కగా ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లారి చేసుకుందాం. మీరు ఈ స్టేజ్ వచ్చినంత వరకు కూడా దీన్ని చక్కగా దగ్గరగా చేసేసుకోండి. మధ్యలో కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉంటేనే అడుగంటకుండా ఉంటుంది. నేనైతే ఇందులో పసుపు అయితే యాడ్ చేయనండి. మీ ఇష్టం, మీకు కావాలంటే పసుపు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఇష్టం, చింతపండు కావాలన్నా కూడా యాడ్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇంకా దీన్ని చల్లగా చేసేసుకుందాం. చూసారు కదా, అడుగంటేస్తుంది అంటే అయిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లగా చేసేసుకుందాం. మిక్సీ చేసుకున్నానండి. మిక్సీ చేసుకుని ఇప్పుడు దీనికి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఇంకా పోపు వేసేసుకోవటమే. పోపు కోసం అని చెప్పి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోనికి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయితే మాత్రం కొంచెం చెప్పాను కదండి, క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తెల్లుల్లిపాయలు వేసుకున్నాను. తెల్లుల్లిపాయలు అయితే మాత్రం నేను చక్కగా తొక్క తీసుకున్నానండి. ఇది పచ్చడి కదా, పచ్చడికి ఎప్పుడైనా తెల్లుల్లిపాయలు తొక్క తీసుకొని వేసుకుంటేనే చాలా బాగుంటాయి. ఈ తెల్లుల్లిపాయలు బాగా ఫ్రై చేయాలండి. ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా ఫ్రై చేసుకోండి. ఈ పచ్చడికి అసలు ఈ తెల్లుల్లిపాయల నుంచి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అబ్బా, ఏం స్మెల్ వస్తుందంటే ఫ్లేవర్ చాలా బాగుంది.
ఇవి పచ్చిగా ఉంచవద్దండి, బాగా ఫ్రై చేయండి. పచ్చివాసన పోయేంత వరకు, కలర్ చేంజ్ అయినంత వరకు మనం తెల్లుల్లిపాయని చక్కగా ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం నేను ఎండుమిరపకాయలు యాడ్ చేశాను అండ్ ఆవాలు, జీలకర్ర. నేనైతే మినపప్పు, శనగపప్పు వేయటం లేదండి, ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కాబట్టి అవి వేస్తే తొందరగా పాడైపోతుంది పచ్చడి. అందుకు ఆవాలు, జీలకర్ర మాత్రమే వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోనికి నేను నెక్స్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇంగువ. పులుపు ఐటెంలో ఎప్పుడైనా ఇంగువ యాడ్ చేసుకోండి, స్మెల్ చాలా బాగుంటుంది. ఎవరైనా వేయలేదు అంటే ఇక నుండి ఇది ఇవి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది. అందుకని చెప్పి నెక్స్ట్ నేను ఇందులో ఇంగువ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు. కరివేపాకు కూడా పొడి కరివేపాకు అండి, చెప్పాను కదా ముందు రోజే నేను టమాటో అండ్ కరివేపాకు రెండు కడిగేసుకొని శుభ్రంగా చక్కగా ఫ్యాన్ కింద పెట్టేసుకున్నానండి. వీటి దేనిలోని తడి మాత్రం లేదు, తడి అన్నది మాత్రం యాడ్ చేయొద్దు, ఎందుకంటే తడి యాడ్ చేస్తే ఎక్కువ రోజులు స్టాక్ ఉండదు. అందుకని చెప్తున్నాను. మీరు 2-3 డేస్ 4 డేస్లో తినేస్తారు అనుకుంటే మాత్రం నో ప్రాబ్లం. ఎక్కువ రోజులు స్టాక్ చేసి పెట్టాలనుకుంటే మాత్రం వీటికి తడి లేకుండా మాత్రం జాగ్రత్త పడండి. నాలా ముందు ఫస్ట్ డే అంటే బిఫోర్ డే ముందు రోజే చక్కగా వీటిని వాటర్తో కడిగేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసి ఆరబెట్టేసుకోండి. అప్పుడు వీటిలో తడి ఉండకుండా డ్రై అయిపోతుంది. చక్కగా పోపు ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను పొడి కారం యాడ్ చేసుకుంటున్నానండి. ఇది మసాలా కారం కాదు, పొడి కారం. పచ్చళ్ళలోని మసాలా కారం వేసుకుంటే బాగోదు, పొడి కారమే యాడ్ చేయండి. నేను ఇదిగోండి పొడి కారమే వేసుకున్నాను. కారం వేసిన తర్వాత స్టవ్ మాత్రం ఆన్లో పెట్టకూడదండి, అంటే సిమ్ చేసేసుకోండి, హైలో మాత్రం పెట్టద్దు, ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోతుంది. కారం అనేది తొందరగా మాడిపోయి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట, కారం కలర్ అంతా. అందుకు సిమ్ చేసేయండి స్టవ్ని, వెంటనే ఫ్లేమ్ తగ్గించేసుకోండి. నెక్స్ట్ ఇదిగోండి టమాటా అంతా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవడమే. చూసారా ఎంత టేస్టీగా ఉందో, మీకు కూడా నచ్చింది అనుకుంటాను. డెఫినెట్గా ట్రై చేయాల్సిన ఐటమ్ అండి. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, నచ్చిందంటే మాత్రం నాకు డెఫినెట్గా చెప్పండి. వేడి అన్నంలో తినండి, అందరికీ పెట్టండి. మీకు ఎలా నచ్చిందో ఎలా ఉందో నాకు డెఫినెట్గా చెప్పండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.